చెప్పు. డాక్టర్ చూసావంట్రా, స్తంభం పట్టుకుని ఎట్ట కసరత్తులు చేసేస్తుందో. దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజులు అవి బాగా చేసేసి కరణం మల్లీశ్వరి అయిపోయేటట్టుగా ఉందిరా. కరణం మల్లేశ్వరి అవదు, తాళ్ళు రామేశ్వరి అవదు. త్వరలోనే కాలు జారి పిల్లలు తల్లి అవుద్ది. అదేంట్రా? నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు, ఎక్సర్సైజ్. ఆ డైలాగ్ లేను. బోసు నా బాసు శబాసు, నలిపే నా ఫేసు, నవిలే నా నోసు, కొరికే నా లిప్స్. అదేంట్రా? అది మన ఎక్స్పర్ట్ ఓడి పేరు కనబడుతుంది. ఇందులో ఏదో తిరకాసుందో. తిరకాసు లేదు, అరకాసు లేదు. నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది. వేసి నాతో స్వాతి, స్వాతి, స్వాతి. ఏంటే పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవడుతున్నావు? బోసు మీద మనసు పారేసుకున్నాను, కల్లో పాటేసుకున్నాను, పాటలో స్టెప్ వేసుకున్నాను, మధ్యలో ఒక ముత్తేసుకున్నాను, చివర్లో వాటేసుకున్నావా? వాటేసుకున్నాను. నా బోసు చూడు నా బంగారు కొండ, ఇంకొక్కసారి అని మాట ఎత్తావనుకో దవడ పగిలిపోతుంది. ఎవ్వడు దొరకనట్టుగా ఆ పొజిషన్ తో లవ్ అంటే. నాకు అతను బాగా నచ్చాడు. నాన్న, నా బోస్ బాబుని ఇంకో మాట అన్నావంటే నేను క్షమించను. నేను కాలంటూ జారితే నా బోస్ బాబుతోనే జారుతాను. చూడమ్మా, ఇప్పుడు కాలు ఒకటే జారుతావా, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా? ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్ పెళ్లి అయిపోద్ది. ఆ పెళ్లి కాదు, దినం జరుగుద్ది. నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్లు అట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా? ఖచ్చితంగా పెడతాను. పెడతావు. నువ్వేంట్రా దానికి బ్యాడ్ ఐడియాలు ఇస్తున్నావు? బ్యాడ్ ఐడియా కాదు, సూపర్ ఐడియా ఇస్తున్నాను. నా మాటిని అతగాడి కాళ్ళ ఎళ్ళబడి ఆడి కాళ్ళు కడిగేసి మీ చేతులు దుడిచేసుకోండి. ఊరిని చెప్ప ఆడితో పెళ్ళంట్రా, ఆడు మనకి విలను. మనమే ఆడికి వెళ్ళం గాని ఆడు మనకి వెళ్ళ కాదు. అతగాడు మీ అల్లుడైతే అతగాడి థియేటర్, 40 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల చేపల చెరువు, రైస్ మిల్లు, ఐస్ బ్యాటరీ, బోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు 2 in 1 లాగా ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ 1 అయిపోతావు. ఎంత డెవలప్ అయిపోయావురా, బ్రహ్మాండమని 80 ఐడియాలు ఇచ్చేస్తావు. సావాస దోషం. సర్లేవా, 4 రోజులు గ్యాప్ ఇచ్చెళ్ళి మాట్లాడద్దాం. లాగొద్దు, లేకొద్దు. తక్కువచ్చినా కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఎక్కువసేపు ఆగదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సీతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా. రండి రండి. చెయ్యకండి, మిమ్మల్ని లాగేస్తాడు. అబ్బాయి లేడమ్మా? ఎరువులు తీసుకురావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఏమిటేదో పని మీద వచ్చినట్టున్నారు? అబ్బాయి ఏం లేదమ్మా. ఏమీ లేనప్పుడు అవి టైం వేస్ట్ చేయడం ఎందుకు? రండి పోదాం. ఉప్పు చెప్పు. తెగుద్ది సెంట్రల్ ఎంట్రో బాక అన్నట్టమ్మా, ఆ మధ్యన నరసాపురంలో కొన్న గేది నిందా? ఇదిగో, నరసాపురంకి దీనేసిందా, దొడ్లో దోడ పేడేసిందా, గోరు చుట్టేసిందా, కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ డైలాలు మాట్లాడితే సీన్ సాగి లేగొత్తది. డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి. చూడండి అమ్మా, మా ప్రొపరేటర్ గారి డాక్టర్ని మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోవడానికి వచ్చాడు. అవునండి, మా పాప మీ ఓడి తెగ లవ్ చేసేస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ఓడి తప్ప మరోని చేసుకోనని తెగ్గొట్టి చెప్పేస్తున్నాయి. మీరు చూడలేదని కూడా మా డాక్టర్ని వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ ఎడితే అచ్చు సరస్వతీదేవి లాగా ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు, ఈయన. అదేలేవా అమ్మా, మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఒక ఊరోళ్ళం, పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు. నాకు ఒక్కగానొక్క కూతురు. ఒక్కగానొక్క కూతురు అంటావేంటి? మరి ఆ కొడుకు నీకు పుట్టాడు. నాకు పుట్టినోడు ఆడు మగాడు, ఆడు దారాడు చూసుకుంటాడు. చూడండి, మా అబ్బాయి. మీరు అంటే మీ అబ్బాయి అంటూ నాకు తెలుసు. అది కాదండి, మా వాడికి ఇదివరకు పెళ్లి నిశ్చయం అయిపోయింది. నిశ్చయం అయిపోయిందా? ఎప్పుడు, ఎవరితో? చింతలపూడి జమీందార్ రామరాజు గారి అమ్మాయితో. రాజు గారి సంబంధమా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా. అనుకుంటా. రాజుగారు మావారు మంచి స్నేహితులు. వారి అమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట. మా వారు మాట ఇచ్చారు. మాటదే ఉందమ్మా, ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటే. అయినా బావగారు బతుకుంటే అదొక మాట, ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు అయినా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత. అమ్మాయి చదువుకుంటోందని ఆగాం. అంటే చదువుకున్న పిల్ల, టౌన్ పిల్ల కావాలి గాని మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేగా మీ ఒపీనియన్. మళ్ళీ ఆ మొక్క డీటెయిల్డ్ గా చెప్పాలంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటున్నారుగా. ఏంటి ఫిక్స్ అయిపోయిందా? మరి లగ్గం ఎప్పుడు? శుభలేఖలు వస్తాయిగా, అప్పుడు చూసుకుందరు గాని. ఇదిగో అత్తయ్య, శుభలేఖల మీద నాది బావది పెద్ద పెద్ద ఫోటోలు వేయించాలి. పిచ్చి బాబా, పెళ్లి నీతో కాదు ఫిక్స్ అయింది, ఏరియా అమ్మాయితో అంట. ఎందుకే ఏడుతావు? ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం తీసుకొస్తా పదా. నా కూతుర్ని కాదన్నారుగా.
ఈ నిప్పప్పల పవర్ ఏంటో చూపిస్తా. ఏంటి చూపించేది బుకింగ్ లో బొక్క? ఏం చూపిస్తానో ఎండి తెర మీద చూడు. దోవతరం మీద ఏం చూడొద్దు. ఇదిగో మఫ్లర్ మళ్ళీ. ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాడు. ఏంటి దాన్నండి? అయ్యి బాబు అది పెద్ద యాంపండి. అది కానీ మన ఇంటికి కోడలేందంటే అబ్బాయి గారిని మిమ్మల్ని మరసెట్టేద్దండి. పెద్ద డేంజరస్ కేసు అండి బాబు. నా పెళ్లి గురించి నాన్నెవరికో మాట ఇచ్చారని చెప్పావు కదమ్మా. అది చెప్తేనే అలిగిపోతున్నాడు. ఆడలిగితే మనల్ని ఏం చేస్తాడండి? మన కోడిపేట మీద ఈకి కూడా పేగలేడన్నాడు. అయినా ఎందుకు వచ్చిన గొడవ? కాదని అందరికీ పగవాళ్ళం అవుతున్నాం. వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా? వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి. అది కాదురా, అమ్మాయి నువ్వు చూడలేదు, నేను చూడలేదు. ఒకసారి చూస్తే. నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా.